once more. Here is the power of the risen Christ. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి ఒకసారి ఈ రీతిగా మీ గృహాల్లోకి టీవీ ఛానల్ ద్వారా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. ఈ ప్రకటన గ్రంథ ధ్యానము మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. గతించిన పాఠ్య భాగాలలో ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానం చేశాం. ఈ దినము 3వ వచనము నుండి ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను, అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నాయనా ఈ ప్రకటన గ్రంథాన్ని నీ బిడ్డలతో కూడా కలిసి ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు 12 అధ్యాయాలు ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం. ఈ దినం 13వ అధ్యాయం 3వ వచనం నుండి ధ్యానం చేయుచుండగా మీరుండి నడిపించండి ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు ఈ అంచె దినాలలో నీ బిడలు ఎంతమంది ఈ టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నారు, అట్టి వారందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. ఈ నీ మాటలు మనస్కరించి వాటిని ధ్యానం చేసి నీ ధన్యత పొందే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ సమయంలో ఈ 13వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతుండగా మీరుండి నడిపించండి నాయన. నాతోనూ చేరి వచ్చిన ప్రతి బిడ్డతోనూ మాట్లాడి నన్ను మమ్ములను బలపరిచి సహాయం చేయమని, నీ 2వ రాకడకు నన్ను నీ బిడ్డలందరినీ సిద్ధపరిచి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను, అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. దేవుని బిడ్డలారా, గడిచిన ఆ 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే సముద్రములో నుండి ఒక క్రూర మృగము పైకి వచ్చుట యోహాను చూచాడు. దానికి 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి, 10 కొమ్ముల మీద 10 కిరీటాలున్నాయి అని చెప్పి ఇక్కడ యోహాను గారు చూసింది ఈ ప్రకటన గ్రంథములో రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 3వ వచనం చూస్తే దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేను. దాని తలలలో ఇందాక మనం చదువుకున్నట్లుగా సముద్రములో నుండి వచ్చిన ఆ మృగముకు 10 కొమ్ములు 7 తలలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సముద్రములో నుండి వచ్చిన ఆ మృగానికి 7 తలలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం తలలంటే ప్రియ దేవుని బిడ్డలారా అది జ్ఞానానికి సాదృశ్యమని, ఆ తల 7 రాజులకు సాదృశ్యమని, 7 రాజ్యాలకు సాదృశ్యమని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండేను. ఒక తలకు చావు దెబ్బ తగిలిందంట. ఏమండి, 7 తలలు అంటే 7 రాజులు. 7 రాజులు 7 రాజ్యాలను పరిపాలన చేస్తున్నట్లు మనము గమనించాం గతించిన పాఠ్య భాగాలలో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7 తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండేనని చెప్పి యోహాను రాస్తున్నాడు. ఏమండి, ఈ లేఖనాన్ని చరిత్రని ఆధారం చేసుకొని మనం పరిశీలన చేసినట్లయితే ఈ దేవుని మీద
సాతాను అపవాది ఈ సృష్టి ఆరంభము నుండి తిరుగుబాటు చేసి తన ఆధిపత్యం కొనసాగాలని, లేక ఈ లోకములో ఆయన మనుషుల మీద తన యొక్క ముద్ర వేయాలని, ఈ సృష్టిని అతడు స్వాధీనం చేసుకోవాలని, ఈ లోకాన్ని అతడు పరిపాలన చేయాలని ఆరంభము నుండి అతడు ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖనాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే సాతాను యొక్క ఆలోచన ఏమండి, పరిపాలన చేయాలి, రాజుగా ఉండాలి, అధికారిగా ఉండాలని ప్రయత్నం చేశాడు. ఏమండి, ఇతడు అధికార దాహం కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే దేవుని అధికారాన్ని ఇతడు దొంగిలించి దేవుని వలె ఈ లోకములో కానీ లేక ఆ పరలోకంలో కానీ చలామణవ్వాలని వీడు ప్రయత్నం చేశాడండి. అందుకనే సాతాను అయిన అపవాది, దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడు, ఈ అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆరంభము నుండి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, ఈ 7 తలలలో ఒక తలకు చావు దెబ్బ తగిలినట్టుండెను. అంటే ఈ అపవాది ఆరంభము నుండి ఈ లోకాన్ని పరిపాలన చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. తన అధికారాన్ని లేక తన బిడ్డల మీద వాడు పెత్తనం చేయాలని, తన అధికారాన్ని చెడగొట్టాలని వాడి ప్రయత్నం ఎంతగానో ఆరంభము నుండి జరిగింది. ఏమండి, ఆ బబులోను రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజులు ఎందరో ఉన్నారు. ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసిన రాజులు ఎందరో ఉన్నారు. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, వీరందరినీ మనం చూస్తే వీరందరూ దేవునికి విరోధముగా ఈ లోకాన్ని పరిపాలన చేశారు. అంతేకాదు, దేవుని చిత్తానుసారంగా కాకుండా వాడి యొక్క ఉద్దేశపూర్వకంగా వాడు అనుకున్నట్లుగా ఈ లోకాన్ని పరిపాలన చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిపాలన, దేవుని చిత్తము ఒక విధంగా ఈ లోకాన్ని పరిపాలన చేయాలని ఉంటే సాతానుడండి వాడిష్టం వచ్చినట్లుగా పరిపాలన చేశాడు. ఏమండి, ఈ చావు దెబ్బ అనే దానికి ఏమిటంటే, ఒకప్పుడు లోకాన్ని రోమా సామ్రాజ్యం పరిపాలన చేసింది. రవి అస్తమించని రోమా సామ్రాజ్యం అని దానికి నానుడు ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోమా సామ్రాజ్యం అండి ప్రియ దేవుని బిడ్డలారా నిరంకుశంగా పరిపాలన చేసిందండి. రోమా సామ్రాజ్యము క్రైస్తవులైన వారిని ఇదిగో ఊచకోత కోసింది, క్రైస్తవులని నాశనం చేసింది. దేవుని బిడ్డలనే వారిని, ప్రభువుని వెంబడించే వారిని దేవుని బిడ్డలారా భయంకరముగా వేటాడి చంపినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ రోమా సామ్రాజ్యం కొంతకాలానికి ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో అది పడిపోయింది. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోమా సామ్రాజ్యాన్ని నీరో చక్రవర్తి పరిపాలన చేశాడండి. నీరో చక్రవర్తి క్రైస్తవులైన వారిని భయంకరంగా చంపినట్లుగా, యూదులను చంపినట్లుగా చరిత్రలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులను వెంటాడి చంపినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఈ జర్మన్ అధ్యక్షుడు అడోల్ఫ్ హిట్లర్ వాక్యాన్ని కూడా ఒకసారి పరిశీలన చేస్తే, ఆ దేశంలో జరుగుతున్న కొన్ని పరిస్థితుల్లో వ్యతిరేకమైన వారిని అధికారం నుండి దించటానికి ఓటింగ్ని కానీ లేక వారి యొక్క ప్రత్యేక పరిస్థితులను వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ సందర్భంలో హిట్లర్ అంటాడు, వారిని మేము చావు దెబ్బ తీశాము అనే మాట వాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఇలాగున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశ చరిత్రలో ఇదిగో సాతానుడు ఏదో ఒక మనిషిని ఎన్నిక చేసుకొని ఈ లోకాన్ని పరిపాలన చేస్తూ, వాడి చిత్తానుసారంగా పరిపాలన చేస్తూ, దేవునికి విరోధముగా లోకాన్ని పరిపాలన చేస్తూ దేవుని బిడ్డలారా వాడు అనేక సార్లు ఓడిపోతూ వచ్చాడు. వాడు దేవుని చేతిలో చావు దెబ్బతిన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో క్రైస్తవులైన వారిని నిరంకుశంగా ఆనాటి నీరో చక్రవర్తి పరిపాలన చేసినప్పుడు ఇదిగో ఆ సామ్రాజ్యము ఆ తరువాత నిలబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి కాలపు ఆ రోమా సామ్రాజ్యము ఇదిగో సాతాను యొక్క ఒక తలకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా,
ఇదిగో చరిత్రలో మనం చూస్తూ వస్తే అనేక మంది మనుషులను మృగముల వంటి వారిని అపవాది ఎన్నిక చేసుకొని వాడి యొక్క స్వభావాన్ని ఆ అపవాదికి ఆ మనుషులకు ఇచ్చి వారిని కూడా మృగముల వంటి వారిగా మార్చి ఈ లోకాన్ని పరిపాలన చేస్తూ దేవునికి ఇష్టము లేని పరిపాలన కొనసాగిస్తూ వాడి ఆచారాలను, వాడి అలవాట్లను, వాడి ముద్రలను మనుషుల మీద వేస్తూ వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అనేక సార్లు దేవుడైన యెహోవా, ఈ లోక రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదిని ఓడిస్తూ వాడిని చావు దెబ్బ తీస్తూ వచ్చాడు. ఈ సందర్భంలో ఒకటి అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది యొక్క కార్యక్రమము నిరాటంకంగా దేవుడు కొనసాగనీయడు. కొన్నిసార్లు దేవుని పిల్లలైన వారి మీదికి ఈ అపవాది సంబంధులు ప్రియ దేవుని బిడ్డలారా వస్తూ ఉంటారు, దేవుని బిడ్డలను బాధిస్తూ ఉంటారు, ఇదిగో క్రైస్తవులైన వారిని బాధిస్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క ఇదిగో పని లేక వారి యొక్క శ్రమ, వారి యొక్క తిరుగుబాటు దేవుడు అస్తమానం కొనసాగనీయడు. ఎక్కడో ఒక చోట వాడిని దేవుడు శిక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల మీద అపవాదికే గాని ఈ లోక సంబంధమైన మనుషులకే కానీ నిరంతరము జయమియ్యడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ఒక చోట వాడు ఆ మనుషులనే గాని ఆ శత్రువులనే గాని చావు దెబ్బ తీస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అలాగే చరిత్రలో అపవాది తన కార్యక్రమాన్ని ఇదిగో సాగిస్తూ ఉండగా, క్రైస్తవులైన వాళ్ళని హింసిస్తూ ఉండగా, రాజ్యాలను తనిష్టానుసారంగా పరిపాలన చేస్తూ ఉండగా ఒకసారి దేవుడు చావు దెబ్బ తీశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను, చావు దెబ్బ తగిలినట్టు. దేవుడు ఒక్కొక్కసారి అండి చావు దెబ్బ తీస్తాడు దేవుని విరోధుల్ని. ఏమండి, ఒకసారి మనము లేఖనంలోకి వెళితే వాక్యానుసారంగా చూస్తే ఇదిగో లూసిఫర్ అనేవాడు ఒక ప్రధాన దూత ఉన్నాడు. వాడండి దేవుని అధికారాన్ని పొంది దేవుని నమ్మకమైన దేవదూతగా పేరు పొంది ఇదిగో దేవుని మీదే తిరుగుబాటు చేశాడు. దేవుని సింహాసనానికి ప్రియ దేవుని బిడ్డలారా సమానంగా తన సింహాసనం చేసుకోవాలనుకున్నాడు, దేవునితో సమానంగా ఉండాలనుకున్నాడు, దేవుడంతటి వాణ్ణి అవ్వాలని కోరుకున్నాడు. అయితే దేవునికి సమస్తం తెలుసు గనుక దేవుడు ఇదిగో అతనిని చావు దెబ్బ తీశాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చావు దెబ్బ తీస్తాడండి. దేవునికి వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నించినా, అతడు మనిషి గాని, అతడు సేవకుడు గాని, అతడు విశ్వాసి గాని, లేక వారెవరైనా సరే ఎంతటి జ్ఞానుడైనప్పటికీ దేవుడు చావు దెబ్బ తీస్తాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుని చిత్తానుసారంగా జీవించని ఏ మనిషినైనా చావు దెబ్బ తీస్తాడు. ఎందుకంటే ఆయన ఇదిగో సమస్తమును చేయగలిగిన వాడు. అపవాది ఎంత చావు దెబ్బ తీసినప్పటికీ వాడి ప్రయత్నాన్ని మరలా కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. దేవుని బిడ్డలారా, ఈ లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఒకప్పుడు రోమా సామ్రాజ్యము ఇదిగో రవి అస్తమించని రోమా సామ్రాజ్యం అని ఒక గొప్ప సామ్రాజ్యంగా వెలుగొందింది. ఇదిగో దేశాలను పరిపాలన చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దెబ్బ తీసినప్పుడు, చావు దెబ్బ తీసినప్పుడు అది పడిపోయింది. కానీ ఇక్కడ మనం చూస్తే తిరిగి మరలా అది పుంజుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇదిగో రోమా సామ్రాజ్యం ఒకప్పుడు పడిపోయినప్పటికీ ఈ అంచె దినాలలో అపవాది సాతాను ఈ మృగము ప్రియ దేవుని బిడ్డలారా తిరిగి మరలా తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఎందుకంటే భూలోకంలో దేవుని మాటలు వినే మనుషులు కనబడటం లేదండి, దేవుని చిత్తం చేసే మనుషులు కనబడటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి లోబడేవారు కనబడటం లేదండి. దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ ఇదిగో వీధికి వాడవాడకి ప్రతి దేశానికి వందలు వేలు సంఘాలు ఉన్నప్పటికీ దేవుని చిత్తానుసారముగా జీవించే అనుభవములోకి ప్రియ దేవుని బిడ్డలారా సంఘములోని మనుషులు రావటం లేదు. దేవుని బిడ్డలారా, అపవాదండి
మనుషుల మధ్యలో అనేక సమస్యలు సృష్టించి వాడి యొక్క స్వభావాన్ని మనుషుల్లో పెట్టి సంఘాలను చెడగొడుతున్నాడు, మనుషులను చెడగొడుతున్నాడు, అన్నదమ్ములను చెడగొడుతున్నాడు, ఒక కుటుంబంలోని వారిని చెడగొడుతున్నాడు. చివరికండి సర్వలోకములో సంఘాలనే గాని మనుషులనే గాని ఇదిగో కుటుంబాలనే గాని తన స్వభావముతో నింపివేసి దేవునికి అవిధేయులుగా మారుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అపవాది తిరిగి మరలా ఈ లోకములో తన రాజ్యాన్ని స్థాపించడానికి దానికి ఒక మార్గం దొరికింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినలేదు గనుక, దేవుని చిత్తానికి లోబడలేదు గనుక, దేవుని ఇదిగో వాక్యానికి లోబడలేదు గనుక దేవుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ అపవాదికి ఈ లోకాలను పరిపాలన చేయటానికి కొంతకాలము అనుమతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఏమండి, చరిత్రని ఒకసారి మనము పరిశీలన చేస్తే ఒక కాలములో ఒక దేశము ప్రియ దేవుని బిడ్డలారా అదిగో గొప్ప పేరు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కొంతకాలం క్రితం రష్యా గొప్ప దేశముగా ఈ లోకంలో వెలుగొందింది. ఆ తరువాత అది మొక్కలైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతకుముందు ఇదిగో ఇంగ్లాండ్ దేశం, బ్రిటిష్ సామ్రాజ్యం గొప్ప దేశముగా ప్రపంచ దేశంలో పేరు పొందింది. అయితే అది కూడా ప్రియ దేవుని బిడ్డలారా మొక్కలైపోయినట్లుగా మనం చూస్తున్నాం. బబులోను దేశం, మాది పారసీకుల దేశం, ఐగుప్తు దేశం, దేవుని బిడ్డలారా ఇలాగున మనం చూస్తే కొంతకాలము ఒక దేశము గొప్పగా వెలుగొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చూస్తే అమెరికా దేశము ప్రపంచ దేశములో ఒక గొప్ప దేశముగా పేరు పొందింది. దాని నిర్ణయాలు ప్రపంచ దేశాలలో అనేక దేశాలు అనుసరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇలాగునే కొంతకాలం క్రితం రోమా సామ్రాజ్యం ప్రియ దేవుని గొప్ప రాజ్యంగా వెలుగొందింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక దేశము పడిపోయిన తరువాత, ఒకసారి ఒక దేశము యొక్క ఔన్నత్యము తగ్గిపోయిన తరువాత ఏ దేశము పుంజుకున్నట్లుగా చరిత్రలో మనకు కనబడదు. కానీ రోమా సామ్రాజ్యము తిరిగి మరలా ప్రియ దేవుని బిడ్డలారా అధికారములోకి రాబోతుంది. తన పూర్వ వైభవాన్ని, తన పూర్వపు శక్తిని తిరిగి పుంజుకొని ఒక గొప్ప రాజ్యముగా తిరిగి ప్రారంభించబోతుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా అనే భూజనులందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఈ దేశాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు, ఈ రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు, ఈ రోమా సామ్రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే చరిత్రలో పడిపోయిన దేశాలు, పడిపోయిన రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇదిగో పడిపోయిన రాజ్యమైన రోమా సామ్రాజ్యము తిరిగి మరలా పుంజుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని భూమి మీద ఉన్న ప్రజలు ఆశ్చర్యపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా రోమా సామ్రాజ్యము తిరిగి మరలా పుంజుకొని ఇదిగో ఈ లోకాన్ని పరిపాలన చేసే స్థితికి రావటం మనుషులు, భూజనులు చూసి ఆశ్చర్యపడుతున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎలా సాధ్యం? మనుషులకైతే అసాధ్యం, దేవుడైతే చేయగలడు. ప్రియ దేవుడు అయితే ఇలాంటి రోమా సామ్రాజ్యాన్ని తిరిగి ఇదిగో పునరుద్ధరించి క్రైస్తవులైన వారిని లేక తన చిత్తాన్ని పాడు చేయడం ఆయనకి ఇష్టం లేదు. కానీ అపవాది తిరిగి మరలా దేవుని వ్యతిరేకులను, ఇదిగో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనుషులను ప్రోగు చేసి దేవుని మీద యుద్ధానికి ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో ఈ రోమా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళుచు ఆశ్చర్యపడుచుండి. ఆ చావు దెబ్బ మానిపోయింది అనగా ఒకప్పుడు పరిపాలన చేసిన ఆ భయంకరమైన మృగముల వంటి రాజులు చనిపోయినప్పటికీ వారి స్థానంలో అంతకంటే భయంకరమైన మనుషులు రాజులుగా లేచి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోమా సామ్రాజ్యాన్ని అంత్యక్రీస్తు ఆధారం చేసుకొని, క్రీస్తు విరోధి ఆధారం చేసుకొని ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో దేవుని బిడ్డలైన వారిని హింసించబోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి,
మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. దేవుని బిడ్డలారా, ఈ మాట మనం చూస్తే ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. ఏమండి, ఈ మాట ఆ మృగమునకు ఇదిగో ఘట సర్పము అధికారం ఇచ్చిందంట. ఆ మృగమునకు ఘట సర్పము అధికారం. మృగము అంటే ఇక్కడ అంత్యక్రీస్తు, లేకపోతే ఒక నిరంకుశ పరిపాలన చేసే రాజు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారంగా ఇదిగో ఆ పరిపాలన చేసే రాజు కాదు, కానీ దేవుని మీద తిరుగుబాటు చేసిన రాజు, దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిపాలన చేసే రాజు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఇదిగో ఒక చిన్న తప్పు చేసినప్పుడు మనం అంటాం, ఒరే నువ్వు మృగము వంటి వాడు, లేక నువ్వు పశువురా అని చెప్పే పదాన్ని మనం వాడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అదే పదాన్నండి దేవుడు ఇక్కడ ఈ మనిషికి వాడుతున్నాడు. మృగము అని వాడుతున్నాడు. ఎప్పుడు వాడతారు ఈ మృగం అనే ఆ మాట అంటే, దేవుని బిడ్డలారా, ఒకడు కాని పని చేసినప్పుడు, ఇదిగో ఒక పని చేయవలసి ఉండగా దానిని ఆపేసి దానికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు మనం అంటాం, వీడు పశువురా, వీడు మృగము వంటి వాడురా అంటారు. అలాగే దేవుని బిడ్డలారా, ఈ లోక రాజ్యాలను పరిపాలన చేయండి అయ్యా, సంతోషంగా ఉండండి అయ్యా, నన్ను ఆరాధన చేయండి, నీ దేవుడని యెహోవాను తప్ప ఇదిగో భూమి మీదనే కానీ భూమి క్రిందే కానీ ఆకాశం మీదే కానీ ఏది నీకు దేవుడు ఉండకూడదని దేవుడు సెలవు ఇచ్చాడండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? ఇదిగో దైవాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, సృష్టించిన వాడిని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, ప్రేమించిన వాడిని విడిచిపెట్టి, సమస్త ఇదిగో మనుషులందరి కొరకు భూలోకములో సదుపాయాలు చేసిన ఈ దేవుని విడిచిపెట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవునికి ఇష్టము లేని పని చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనుషులు ఆరాధన చేసుకుంటున్నారండి, మనుషులు దేవతలను ఆరాధన చేసుకుంటున్నారండి, మనుషులు ధనముని ఆరాధన చేస్తున్నారు, మనుషులు ఇదిగో అధికారాన్ని ఆరాధన చేస్తున్నారు, మనుషులు గొప్పవారినే ఆరాధన చేస్తున్నారు. కానీ వీటన్నిటినీ ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయి మనుషులే దేవుళ్ళుగా, దేవుని బిడ్డలారా, స్త్రీలే దేవుళ్ళుగా, పురుషులే దేవుళ్ళుగా, దేవతలే దేవుళ్ళుగా ఈ లోకంలో చలామణి అవుతున్నారు. ఈ సృష్టి స్థితి లయ కారకుడు, ఈ మూలకారకుడు దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని ప్రేమించి, ఈ లోకాన్ని చేసి, ఈ లోకంలో మనిషిని చేసి, ఈ లోకాన్ని మనిషికి అప్పగించిన ఆ దేవుని విడిచిపెట్టి కాని పని చేస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మృగము అనే మాటతో ఇక్కడ రాజును పోల్చి చెప్పుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మృగములాగా ప్రవర్తిస్తున్నావా? ఎన్ని కోటాలకు వెళ్ళుంటావు నువ్వు? ఎంతమంది సేవకుల వాక్యాన్ని వినుంటావు నువ్వు? ఎన్ని మైకుల్లో నుండి రక్షణ సువార్త వినుంటావు నువ్వు? దేవుని బిడ్డలారా, ఇదిగో అయినప్పటికీ దేవుని ప్రేమను ఎరగకుండా, దేవుని దగ్గరకు రాకుండా, మారు మనసు పొందకుండా, రక్షణానుభవములోకి రాకుండా ఎంతకాలము మృగము వంటి వాడుగా, మృగము వంటి దానుగా ఉంటావు. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నావు సహోదరి సహోదరుడా, ఈ దినమైనా నిజమేమిటో సత్యమేమిటో ఇదిగో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించే. యేసయ్య అంటాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు వెళ్ళడన్నాడు. మార్గాన్ని వెతుకుతున్నావా? చచ్చిన దాన్ని కాకుండా జీవాన్ని వెతుకుతున్నావా? అబద్ధాన్ని కాకుండా సత్యాన్ని వెతుకుతున్నావా? ఒక్కసారి పరిశీలన చేయి. నువ్వు మృగము కాకపోతే, మృగము వంటి స్వభావం నీకు లేకపోతే, దేవుని బిడ్డ, దేవుణ్ణి వెతకటానికి ప్రయత్నించే. ఇక్కడ లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి రావలసిన మహిమ దేవునికి రానిట్లేదు. ఇక్కడ ఘట సర్పమండి అనగా అపవాది సాతాను ఈ మృగానికి అధికారం ఇస్తున్నాడు. అందుకోసము ఈ ఘట సర్పానికి ఈ మృగము నమస్కారం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు నమస్కారం
చేస్తుంది ఈ మృగము ఘట సర్పానికి అంటే, ఈ ఘట సర్పము మృగానికి అధికారం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఏమండి, ఈ రోజున అపవాది దేవుని బిడ్డలారా ఈ రోమా సామ్రాజ్యానికే గాని, ఈ రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేసే ఈ అంత్యక్రీస్తుకే గాని దేవుని బిడ్డలారా అధికారం ఎందుకు ఇస్తుందంటే, ఘట సర్పానికి నమస్కారం చేయమని. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉందండి, నీ దేవుడే నీ యెహోవాకు తప్ప నువ్వు దేనికి మొక్కకూడదు అని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అపవాది ఈ లోక రాజ్యాలను ఏలేమక మృగము వంటి మనిషికి అధికారం ఇచ్చి వాడికి నమస్కారం చెయ్యాలని ప్రియ దేవుని బిడ్డ శాసిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఎవరికి నమస్కారం చేయాలి? ఒకసారి పరిశీలన చేయాలి. మన దేవునికి నమస్కారం చేయాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి నమస్కారం చేయాలి. మనకు దేవుని బిడ్డలారా ఈ లోక రాజ్యంలో, ఇదిగో ఈ లోకములో మనల్ని రక్షించి తన ప్రాణం పెట్టి తిరిగి ఆయన రాజ్యానికి మనము అర్హులో ఉన్నట్లుగా ఆయన త్యాగం చేశాడు. ఆయనకి మాత్రమే నమస్కారం చేయాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవాధిపతి యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం విన్నా నీ బిడ్డలందరినీ నన్ను నీ కృపలో కాపాడి రక్షించి నీకు మాత్రమే నమస్కారం చేసి నిన్ను ఆరాధన చేసి ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయమని, నా కొద్ది మనవులు పరమునికి చేర్చుకొని ప్రతిఫలము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఇదిగో వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికి వందనాలు.